విధంగా ఈసారి ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వానికి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది. మీరు చేసిన తప్పులు మేము చేస్తే అది కూడా మాకు వర్తిస్తుంది కాబట్టి ఆ చేసే పరిస్థితిలో మేము లేం. తప్పకుండా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపరంగా చట్టపరంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మీరు 5 సంవత్సరాలు చేశారో ప్రజల యొక్క ఉసురు తగిలే రోజు దగ్గరలో ఉంది. ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తున్నాయి. మీరు ఎవరికైతే పాపాలు చేశారో, ఎవరు మైన్స్ లాక్కున్నారో, ఎవరు భూములు లాక్కున్నారో, ఎవరు ఇండ్ల దగ్గరికి మీరు దాడులు చేస్తూ వస్తున్నారో వాళ్ళు వందలాదిగా వేలాదిలుగా ఈరోజు వచ్చి అర్జీలు ఇస్తున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. మీరు చేసిన తప్పులు అన్నీ కావు. అందుకే ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. మీరు ఈ రోజుకి కూడా బుద్ధి తెచ్చుకోండి. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే తప్పులు సాలించుకోవడం లేదు. పుంగనూరులోనైతేనేం, తిరుపతిలోనైతేనేం, తమ్మలపల్లిలోనైతేనేం వాళ్ళు ఎప్పుడైతే పర్యటిస్తున్నారో అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళ హయాంలో వీళ్ళ వల్ల నష్టపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళు కట్టే ప్రాజెక్టుల కింద భూములు పోగొట్టుకొని సరైన డబ్బులు రాక వీళ్ళు వాళ్ళ భూముల్లో గ్రానైట్ ఖనిజాలు దోచుకొని అక్కడున్న లీజులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ అన్ని సమస్యలు వాళ్ళు వచ్చి నిలదీస్తుంటే ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా బయటకు వచ్చి తెలుగుదేశం వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిపి మా మీద దాడి చేస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనే, ఆయన కుటుంబం సభ్యులు అయితేనే తెలుగుదేశం పార్టీ మీద చెప్తా వస్తున్నారు. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, మేమెవరిని ఊసిగొలిపి మీ మీదకి పంపించడం లేదు. ప్రజలే గత 5 సంవత్సరాల నుంచి మీ బాధితులుగా మీ వల్ల నష్టపోయినారు సర్వస్వం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ భరోసాతో, ఆ గుండె ధైర్యంతో మీ మీదకి వచ్చి అడగడం జరుగుతూ ఉందే తప్పక ఎక్కడ మీ మీద దాడి చేసే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా రాయలసీమ ప్రాంతానికి వస్తే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని పోదలిచాం. ముఖ్యంగా రాయలసీమలో సినిమాల్లో చూసినట్టు ఎక్కడా జరగదు. రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారు. ఈరోజు ఈ పెద్దిరెడ్డి కుటుంబీకులు చేస్తా అనేది యుద్ధం కాదు. వాళ్ళు చేస్తా అనేది అంటే మానసికంగా ప్రజలను ఈ రోజుకి కూడా మభ్యపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక బెటాలియన్ పోలీసులను పెట్టుకొని మీరు గ్రామాల్లోకి వెళ్తూ వచ్చారు. అది మీకు అలవాటు అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మీకు పోలీస్ రక్షణ లేదనో ఇంకోటనో మీరు హైకోర్టుకో పై కోర్టులకు వెళ్ళి రక్షణ కోసం అడుగుతా మీరే దాడి చేయించుకొని ఈరోజు ఆ క్రాస్ అడ్డం పెట్టుకొని గన్మెన్ల కోసమో సెక్యూరిటీ కోసమో ఇది తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ ప్రజల మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల మీద మీరు నెపవేయడం చాలా తప్పని వాళ్ళకి హితబోధ చేస్తున్నాం. అలాగే ఒక్కటి కాదు, దేవుని మాన్యాలైతేనేం, మఠాలకు సంబంధించిన భూములైతేనేం ఏ భూముల్లో మీరు మిగల్చలేదు. ముందు మేము చెప్పినట్టు 1,70,000 ఎకరాలు భూమి అంటే ఒకసారి లెక్కేస్తే ఈరోజు వాల్యూ కట్టుకుంటే సుమారు 40,000 కోట్ల రూపాయల భూమి స్కామ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా కూడా ఒళ్ళు గగ్గురు పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలా. సంక్షేమ పథకాలు అనేటివి తప్పక ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. ఎక్కడ రోడ్డుకు ఒక గోళం మన్ను వేసిన పాపాను కూడా పోలేదు. మీ లారీలు, మీ టిప్పర్లు పోయి రోడ్లు గుంతలు పడ్డాయే తప్పక ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు అయితేనేం, ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక అయితేనేం పక్క రాష్ట్రాలైన తమిళనాడుకు, కర్ణాటక అమ్ముకొని ఆ డబ్బులు సంపాదించుకొని ఎలక్షన్లలో ఖర్చు పెట్టడం తప్పక మీ వల్ల అభివృద్ధి శూన్యమని సభాముఖంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులైందంతే. 60 రోజుల్లోనే పండగ వాతావరణం ఉంది టోటల్ రాష్ట్రంలోనే. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి గుండె ధైర్యంతో ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. పరదాల ముఖ్యమంత్రి జమానా చెల్లిపోయింది. ఈరోజు ఎవరైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయబెడతారో, ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారో ఆ వ్యక్తి మాకు భరోసా నింపాడని చెప్పి ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా
ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోతే అప్పుడున్న ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళ కాళ్ళు ఒత్తి కాళ్ళు మొక్కి ఆయన ఉన్న కేసుల్లో రిలాక్సేషన్ కేసు తప్పక ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేదానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు. అదే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్తున్నారంటే పోలవరానికి నిధులు వస్తున్నాయి, అమరావతికి నిధులు వస్తున్నాయి. ఈరోజు చూడండి, నేషనల్ హైవేస్కు మహర్దశ పట్టే రోజు మన రాష్ట్రంలో ముందుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమిలో ఉన్నాయి. మేము సఖ్యతగా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఒక ప్రతిపక్షంగా న్యాయపరంగా అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చి నిజాయితీగా ప్రజల పక్షాన మీరు ఉన్నారనిపించుకుంటే ప్రజలకు సంబంధించిన క్వశ్చన్లు అడగాల, అక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయాల తప్పక మేము ఇక్కడ అసెంబ్లీలో 160 చిలుకు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళం మేము అసెంబ్లీలో కూర్చొని ఉంటే మీరు ఢిల్లీకి పోయి రిసార్ట్లలో, ఢిల్లీలో ఉన్న 5 స్టార్ హోటల్లో సేద తీరుతూ 1 గంట 2 గంటల్లో ఢిల్లీ రోడ్లపై ధర్నాలు చేయడం ఇది న్యాయమా అని మేము అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. ఒకటే, నిన్న జరిగిన అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, మంత్రులు మేము అసెంబ్లీలో ఉన్నాం. ప్రతిపక్షం సీట్లు చూస్తే ఖాళీగా ఉన్నాయి. నేను ఒక మంత్రిగా అసెంబ్లీకి పోతే నా డిపార్ట్మెంట్ పరంగా ఒక 3 క్వశ్చన్లు వేసేదానికి 3 వైసీపీ ఎమ్మెల్యేలు నా మీద క్వశ్చన్లు అడిగేదానికి పేరు రాస్తారే కానీ ఆన్సర్ చెప్పేదానికి అక్కడ ఎమ్మెల్యేలే కుర్చీలో కూర్చోలేని దుస్థితి మేము చూస్తూ ఉన్నామంటే ఇది వైసీపీ యొక్క దౌర్భాగ్యమని ప్రజలకు మేము చెప్తున్నా.